నా పేరు వెంకటేశ్వర్లు. ఇట్లా మా గేదెలు 30 గేదెలు అండి. గేదెలకు మా మనిషిని తోలితే మనిషి ఆ అడిగి పోయి మేసుకుంటూ వస్తుంది. వస్తా అంటే చిరుతపులి పట్టింది. అయితే ఆయన తెలవక పెద్ద పులి అన్నాడు, కానీ చిరుతపులి. తర్వాత మేము అందరం ఉరికిపోయి ఊళ్ళో అందరం ఉరికి ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. చూసి చిరుతపులి జాలని వాళ్ళు మాకు చెప్పారు. పెద్ద పులి కాదు, చిరుతపులి అని చెప్పారు. అది పట్టింది. మా జీతగాడు మాత్రం దాన్ని కూడా చూశారు. అంటే దాన్ని చూసి ఆర్చినా పోలేదు. అట గేదెలన్నీ ముత్తుకు ఏడ్చుకుంటూ దగ్గర కుక్కొచ్చామో పోయిందండి. జరిగింది అదండి. మేము అందరం చూసాం. మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చి ఊళ్ళో డబ్బు షాట్ ఇచ్చి జాగ్రత్త ఉండండి అని అందరూ చెప్పి వెళ్ళారు. అది జరిగింది అదండి. మా చేటోళ్ళ నేను జీతం ఉంటే నిన్న 4 గంటలకి జరిగింది సార్. నేను మాది గండ్రబంధం బొజ్జైన సార్. అటు నుంచి 4 గంటలకి అక్కడ నుంచి మేసుకొని తీసుకొచ్చేటప్పుడు పారస్ వాళ్ళ బీట్లో కొద్దిగా పక్కన దున్నినాలని చేయి వేసుకొని తీసుకొస్తుంటే ఆడ తుక్కున్నది, తుక్కు ఆడబట్టింది. నాకైతే చిన్న భయం లేదు. బర్రెలు అన్నీ ఉరికినాయి, దాన్ని పొడవటానికి ఉరికినాయి సార్. పొడవటానికి ఉరికినాయి, అందుకే లేకపోతే ఇడిచిపెట్టింది, లేకపోతే ఇడిచిపెట్టేది కాదు. నేను అసలు దగ్గర నుంచి ఆర్చిన, నా చేతిలో కత్తి ఉన్నది, కత్తి పట్టుకొని బాగా ఆర్చిన పోవటంలో బర్రెలన్నీ బాగా అరిచింది కదా. బర్రె అరిచేటప్పుడు ఉరికింది వదిలిపెట్టి, లేకపోతే వదిలిపెట్టేది కాదు. 2-3 బర్రెలు కూడా బెదిరించిపోతే ఇంకా బర్రెని కూడా చంపేసి తినేది. నేను అంతగానో మార్చిన పోవటం లేదంటే మామూలుగా అదే పెద్దగా ఉంది. కొద్దిగా ఏంటంటే బారుగున్నది. నువ్వు నేను 4 గంటలకి చూసిన 2 తల్లి పిల్ల అంటున్నారు కానీ ఫారెస్ట్ వాళ్ళు, కానీ ఒకటే కనిపించింది, బర్రెని పట్టింది కనిపించింది. నా పేరు వెంకటేశ్వర్లు. ఇట్లా మా గేదెలు 30 గేదెలు అండి. గేదెలకు మా మనిషిని తోలితే మనిషి ఆ అడిగి పోయి మేసుకుంటూ వస్తుంది. వస్తా అంటే చిరుతపులి పట్టింది. అయితే ఆయన తెలవక పెద్ద పులి అన్నాడు, కానీ చిరుతపులి. తర్వాత మేము అందరం ఉరికిపోయి ఊళ్ళో అందరం ఉరికి ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూశారు. చూసి చిరుతపులి జాలని వాళ్ళు మాకు చెప్పారు. పెద్ద పులి కాదు, చిరుతపులి అని చెప్పారు. అది పట్టింది. మా జీతగాడు మాత్రం దాన్ని కూడా చూశారు. అంటే దాన్ని చూసి ఆర్చినా పోలేదు. అట గేదెలన్నీ ముత్తుకు ఏడ్చుకుంటూ దగ్గర కుక్కొచ్చామో పోయిందండి. జరిగింది అదండి. మేము అందరం చూసాం. మళ్ళీ సాయంత్రం వాళ్ళు వచ్చి ఊళ్ళో డబ్బు షాట్ ఇచ్చి జాగ్రత్త ఉండండి అని అందరూ చెప్పి వెళ్ళారు. అది జరిగింది అదండి.